శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారికి పాదాభివందనాలు. నా పేరు వచ్చి హరికృష్ణ. నేను ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ని. మాది వచ్చి మదనపల్లి స్వామి. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉందండి? స్వామి, నాకు పీఠంకు ఉన్న అనుబంధం వచ్చి వన్ ఇయర్ గా ఉంది స్వామి. 1 ఇయర్ గా ఉంది. కానీ మామూలుగా సాధన అయితే చేసుకుంటున్నాను. రెగ్యులర్ సాధకుల్లో ఒక సాధకుడిని నేను కూడా. తర్వాత లాస్ట్ టైము శ్యామలా నవరాత్రులకి అవకాశం వచ్చింది కానీ అనివార్య కారణాల వల్ల అనుకోకుండా ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఆ అవకాశం కోల్పోయాను. తర్వాత గురుగారు గట్టిగా అక్షింతలు వేశారు. తర్వాత కొద్దిగా రియలైజ్ అయ్యి గురుగారిని అమ్మవారిని గట్టిగా నమ్ముకొని వేడుకున్నాక వసంత నవరాత్రులకి అవకాశం దొరికింది స్వామి. వసంత నవరాత్రులు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా గురుగారు చెప్పినట్లుగా చేస్తున్నాను స్వామి. తర్వాత గురువుగారు చెప్పినట్లుగా చేసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం ఎప్పుడూ లేనిది. మామూలు సాధనలో అయితే వీక్లీ వన్స్ 2-3 డేస్ అట్లా అనుభవాలు వస్తున్నాయి. ఈ వసంత నవరాత్రుల్లో అయితే ప్రతిరోజు ఏదో ఒక అనుభవం. అయ్యవారి దర్శనం కానీ, అమ్మవారి దర్శనం కానీ, లేకపోతే లాస్ట్ రోజు అయితే నేనైతే ఎంత ఆశ్చర్యపోయినానంటే అంత ఆశ్చర్యపోయినా. ఆఖరి రోజు ఇంకా బట్టలు సారె సమర్పించాం కదా అమ్మవారికి, అయ్యవారికి. సారె సమర్పించిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టేసి కొద్దిసేపు వచ్చేసాను బయట. ఒక అరగంట తర్వాత సాధన చేసుకుందామని. తర్వాత వచ్చి చూస్తే కొద్దిగా ఏదో అనిపించింది, సంథింగ్ అనిపించింది. తర్వాత ఇంకా సాధన చేసుకుంటుండగా ఆఖరి మూమెంట్ లో ఇంకా సాధన నిలుపుతాను అనంగా ఇంకా 10 నిమిషాలు ఉండదనంగా నేను హనుమంతుల వారు అనుకుంటున్నా నేనైతే. విస్తరి మొత్తం కూర్చొని నైవేద్యం పెట్టింటే విస్తరిలో కూర్చొని ఆరాంగా తింటున్నట్లు దర్శన భాగ్యం కలిగింది స్వామి. వసంత నవరాత్రులు అయితే చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకున్నాను గురువుగారు చెప్పినట్లుగా. చాలా బాగుందండి. అయితే ఇప్పటి వరకు ఎన్ని నవరాత్రులు చేశారు? వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? నాకు ఇంతకు ముందు ఎప్పుడు కానీ ఇలా నవరాత్రులు అనేది తెలియదు. నేను రెగ్యులర్ సాధనగా ఉన్నప్పుడు మీరు ఇంకా గురువుగారు ఇట్లా చెప్తూ వచ్చారు. వసంత నవరాత్రులు ఉన్నాయి, వారాహి నవరాత్రులు ఉన్నాయి. వసంత నవరాత్రులు అయితే లేదు, వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు చేశారు అందరూ. ఇంకా దగ్గరలో శ్యామలా నవరాత్రులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ మీరు చేసేట్టుగా ఉంటే పేర్లు ఇవ్వండి అని చెప్పారు. పేర్లు ఇచ్చాము. అంతా పూజా సామాగ్రి అన్ని తీసుకున్నాను. లాస్ట్ మూమెంట్ లో ఇంకా వీడియో ఒకటి గురుగారు చెప్పిన టయానికి నేను రీప్లై ఇవ్వలేకపోయాను గురువు గారికి. అందువల్ల శ్యామల నవరాత్రులు మిస్ అయిపోయాను. తర్వాత అమ్మవారిని, అయ్యవారిని నమ్ముకోవడం వల్ల, గట్టిగా అనుకోవడం వల్ల నా నమ్మకం వమ్ము కాలేదు అనిపించింది స్వామి నాకైతే. బాగుందండి. ప్రశాంతంగా చేసుకున్నాను వసంత నవరాత్రులు అయితే. చాలా ఫస్ట్ టైం బాగుందండి. చాలా హ్యాపీగా అనిపించింది స్వామి. పీఠం తరపున చేసిన వసంత నవరాత్రులకి మిగతా నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా? గమనించాను. మామూలుగా అయితే నవరాత్రులు అంటే గుడికి వెళ్ళి పూజలు చేసుకొని వచ్చేస్తాము, అది మామూలే. ఇలా అఖండ దీపం పెట్టి, ఇంతకుముందు అఖండ దీపం నేను 1-2 సార్లు పెట్టాను. అది అంటే ఇట్లా దీపంతో కాకుండా, మట్టి దీపంతో కాకుండా వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని కూష్మాండ దీపం పెట్టాను. ఒక 5 డేస్ వరకు నిలుస్తుంది. మళ్ళా అది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. నాకే తెలియక, ఎట్లా చేసుకోవాలో తెలియక కూష్మాండ దీపము ఆరిపోయేది. మాక్సిమం 5 డేస్ ఉండేది. తర్వాత ఆరిపోయేది. ఇంక ఏం చేసేది తెలియక అమ్మవారిని, అయ్యవారిని నమస్కారం పెట్టుకొని ఇంతేనేమో నాకు అవకాశం అని చెప్పని అనుకుండేది, గమ్మున అయిపోయేది. తర్వాత గురువుగారి ద్వారా నవరాత్రులు చేసుకోవడం వల్ల, వసంత నవరాత్రుల ద్వారా
ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా దీపం ఆరిపోకుండా నేను మిస్ అయినా కానీ ఇంట్లో అమ్మ ఉంటుంది. అమ్మ అయితే అదే పనిగా వెళ్ళి దీపం ఆరిపోతుందేమో, కొండ ఎక్కుతుందేమో, ఆరిపోతే బాధపడతాడేమో నా బిడ్డ అని చెప్పని ఎంత కేర్ తీసుకునిందంటే అంత కేర్ తీసుకునింది అమ్మ అయితే. దీపం విషయంలో మాత్రం, జ్యోతి విషయంలో మాత్రం. చాలా బాగుందండి. మీకు ఆ! బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకు? బాగా గుర్తుండిపోయే నవరాత్రులు అంటే నాకు ఎన్వి శ్రీనివాస్ గారు ఇది వారాహి నవరాత్రులు చేసినప్పుడు ఆయన చెప్పిన అనుభవాలు వింటుంటే నాకైతే ఖచ్చితంగా నేను అన్ని నవరాత్రులు చేసుకోవాలా అనిపించింది ఆ రోజు నుంచి. ఎన్ని నవరాత్రులు ఉంటే అన్ని నవరాత్రులు. ఒకటి దుర్గా నవరాత్రులు తెలుసు అందరికి. ప్లస్ ఇంక వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు కాబట్టి ఈ ఖచ్చితంగా చేయాలి. ఆ అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా చేయాలి అని చెప్పి అనుకున్నా. తర్వాత శ్యామలా నవరాత్రులు గురువుగారు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇంగ చేద్దాము అనుకునే టైంకి మిస్ అయిపోయాను. ఇంగా వసంత నవరాత్రుల్లో అవకాశం వచ్చింది. ప్రశాంతంగా చేసుకున్నాను స్వామి. ఆ! బాగా గుర్తుండిపోయేది అంటూ ఉంటే ఖచ్చితంగా నేను ఈసారి ఎట్లా తిరిగి వారాహి నవరాత్రులు చేయాలనుకుంటున్నా. అమ్మవారి మీద, గురువుగారి మీద, అయ్యవారి మీద నమ్మకం వదిలేసిన. ఇది మాత్రం పక్కా అనుకుంటాండా నా విషయంలో అయితే స్వామి. చాలా బాగుందండి. చేసే ప్రతి నవరాత్రిలో ఒక మెట్టెక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? స్వామి 99, 99 కాకుండా ఔట్ ఆఫ్ 100 నేను పర్సెంట్ చెప్తున్నా నేనైతే. ఈ నవరాత్రులు చేసినప్పటి నుంచి ఫస్ట్ రోజైతే నాకు ఇక్కడ బ్యాక్ పెయిన్ ఒకటున్నది. అంటే టూ వీలర్‌లో పడిపోయి బ్యాక్ పెయిన్ కొద్దిగా ఉన్నింది. పాత నొప్పి కింద ఉన్నింది. అది ఇంకా కొద్దిగా రియలైజ్ అయిపోయింది. అది పూర్తిగా తగ్గిపోవడానికో ఏమో తెలీదు గానీ ఫస్ట్ డే ఉగాది రోజు ఫస్ట్ జ్యోతి వెలిగించి అఖండ దీపం పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టేసి బయటొచ్చి ఒక అర్ధగంట తర్వాత సాధనకు కూర్చున్నాను. పెయిన్ అయితే విపరీతంగా వచ్చింది. ఆ పెయిన్ మరుసటి రోజుకి లేదు స్వామి. మరుసటి రోజు నుంచి ఈ పొద్దుటి వరకు గూడా పెయిన్ అనేదే లేదు. నాకైతే చాలా హ్యాపీగుంది ఆ విషయంలో మాత్రం. ఈ బ్యాక్ పెయిన్ పాత నొప్పి కింద నిలబడితే అది కొన్ని సంవత్సరాలు నిలబడుతుంది అంటారు పెద్దోళ్ళు. అదైతే ఇప్పుడు నాకైతే కనీసం ఇంచు గూడా సూది గుచ్చినట్లు గూడా లేదు ఆ బ్యాక్ పెయిన్ అయితే. మక్కి, మక్కి అంటారు దీన్ని. సరే స్వామి. చాలా హ్యాపీగుంది స్వామి. ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీగుంది. ఇంతవరకు సూదితో గుచ్చినట్లు గూడా నొప్పి లేదు. ఇంత హార్డ్ డ్యూటీ చేస్తున్నా గాని ఇబ్బంది లేకుండా ఉండాది. బాగుందండి. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా? సొంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశం అంటే 9 అసలు ఏ ఏ రోజుకి ఆ రోజు స్పెషల్ స్వామి. ఎట్లా మర్చిపోగలను స్వామి? ఏ రోజుకి ఆ రోజు స్పెషల్. ఫస్ట్ డే నుంచి ఆఖరి రోజు వరకు ఏ రోజుకి ఆ రోజు స్పెషల్. నేను ఏ రోజు మర్చిపోలేని రోజు అని నేను చెప్పలేను. ప్రతిరోజు మర్చిపోలేని రోజే. నా విషయంలో అయితే. అంత హ్యాపీగా చేసుకున్నా, అంత మంచిగా అనుభవాలొచ్చినాయి. గురువుగారి ద్వారా వసంత నవరాత్రులు చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది స్వామి. ఆహ్, మీ బావుందండి. మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దాన్ని ఎలా అధిగమించగలిగారు? వృత్తి వల్ల అయితే ఇబ్బందేం జరగలేదు. ఒక ఇంక ఉగాది ఉండాది గదా! ఉగాది పండుగ రోజు లీవ్ కావాలని చెప్పని 1 మంత్ బ్యాకే చెప్పిన్నాను మా ఓనర్‌కి. నేను రాలేను ఎవరినన్నా డ్రైవర్‌ని ఎక్కిద్దాంలే అని చెప్పని ఒక 3 డేస్ ముందుగానే వేరే డ్రైవర్‌ని ఎక్కించున్నాము. ఇంగ 31 థర్డ్ వరకు ఆ డ్రైవరే చేసాడు. ఇబ్బందయితే ఏం లేదు. మళ్ళా గూడా అస జపసాధన చేసుకుంటా నవరాత్రులు కంటిన్యూ చేసుకుంటా మళ్ళా 5 డేస్ డ్యూటీ చేశాను స్వామి. ఇబ్బందయితే ఏం లేదు. ఆ విషయంలో. అదే నేను చెప్తాను లేదా! నేను ఇంటికాడ లేకపోయినా డ్యూటీకొచ్చేసినా గానీ, అమ్మ చాలా కేర్‌గా చూసుకునింది ఇంట్లో మాత్రం జ్యోతి ఆరిపోకుండా. ఇదైతే నాకు చాలా బాగా ఆనందంగా అనిపించింది స్వామి. మా అమ్మ విషయంలో మాత్రము జ్యోతి ఆరిపోకుండా ఉండటం చాలా కేర్ తీసుకునింది. అమ్మని ఎప్పటికీ మర్చిపోలేను. ఎలా అంటే లేక నా బిడ్డ ఇంత ఇదిగా ఏదో ఒక కంటిన్యూ‌గా జ్యోతి వెలిగించుకోవాలా అని ఉండాడు 9 రోజులు అని చెప్పని అమ్మకి చెప్పిన. ఇట్లా చేసుకోవాలనుకుంటున్నా. దీపం ఆరిపోకుండా చూసుకోమా. అంటే పాత కాలం వాళ్ళు గదా! వాళ్ళకు దీపం అంటేనే అర్థమవుతుంది. అందువల్ల
అమ్మకి ఆ విధంగానే చెప్పింది ఫస్ట్. ఎప్పుడు శనివారం ఉగాది ముందు రోజు, మా ఇటు రేపు మారిపోకుండా చూసుకోవాలమ్మా, చూసుకుంటావు కదా అని చెప్పన్నా. చూసుకుంటానైనా, ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఒకవేళ డ్యూటీకి పోయేట్టుగా ఉంటే వెళ్ళు, ఇబ్బంది లేకుండా నువ్వు ఉంటే చాలు, నేను రేపు మారిపోకుండా చూసుకుంటాను. ఒకవేళ వస్తే ఏమన్నా ఇబ్బంది అయితే చూసుకోమా అంటే, నువ్వు అట్లా అడ్జస్ట్ చేయమా అంటే, సరేలే నాన్న అని చెప్పనింది. కానీ ఆ ఒత్తి విషయంలో మాత్రం అమ్మ ముట్టుకోలేదు, అన్ని నేనే చూసుకున్నాను మళ్ళా. ఇబ్బంది అయితే ఏం లేదు, అమ్మ అయితే చాలా కేర్ గా తీసుకుంది జ్యోతి విషయంలో అయితే. చాలా బాగుందండి. ఆ, మంత్ర దీక్షకి మీరు ఖర్చు ఎంత అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమాన్ని కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని ఏమైనా అడిగారా? లేదు స్వామి, లేదు స్వామి, ఎవరు అడగలేదు. గురువు గారు కానీ, సాధకులు కానీ, మన సాధకులు కానీ, ఎవ్వరే కానీ ఏమీ అడగలేదు. మీ నవరాత్రులకి ఎంత ఖర్చు వస్తుందో అది మీరే భరించుకోండి, మీకు ఎలా చేసుకోవాలో మేము చెప్పిస్తాము అని చెప్పని చెప్పడం జరిగింది అంతే స్వామి. గురువు గారు కానీ, మన సాధకులు లీడర్స్ కానీ. చాలా బాగుందండి. ఆ, కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు, వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? వారి అనుభవాలంటే చాలా హ్యాపీగా అనిపించింది స్వామి. అంటే కొత్త కొత్త అనుభవాలు అన్ని వింటుంటే, ఉమ్, ఇన్ని రోజులు మనం చేసింది ఒకటి, వీళ్ళు ఈ సాధనలో 9 రోజులు సాధన చేసుకోవడానికి వచ్చి బాధపడిన వాళ్ళు కొందరు ఉన్నారు. గురువుగారు కొన్ని వాయిస్ రికార్డులు పెట్టారు ఆ గ్రూప్ అడ్మిన్స్ లో. ఆ అవి విన్నాను. అవి డ్యూటీ చేసుకుంటానే మెసేజ్ వస్తాను ఇట్లా వినడము బ్లూటూత్ పెట్టుకొని, ఏదో చూసింది విన్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. కొందరికి మంత్రదీక్ష లేకపోయినా కానీ గురువు గారి ద్వారా ఏదో గురుగారు చెప్పారు కదా, కొందరికి మంత్రదీక్ష లేకపోయినా కానీ వాళ్ళకి రెమెడీస్ చెప్పాను, ఆ విధంగా చేసుకోమని చెప్పాను అని చెప్పి అన్నారు కదా. ఆ విధంగా చేసుకున్నా కానీ చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పని గురుగారు వాయిస్ రికార్డులు పంపించడం ద్వారా తెలుసుకున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుందండి. ఆ, పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? నా రెగ్యులర్ సాధకులకి కాకుండా నవరాత్రుల విషయంలో అయితే చాలా ఇబ్బంది అయితే ఏం లేదు. అంటే గురువు గారు కొన్ని నియమాలు విధించినారు కాబట్టి దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి కాబట్టి, గురుగారు చెప్పినట్లు మనం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు అనిపించింది స్వామి. ప్రతి ఒక్క నవరాత్రులు చేసుకోవాలనిపిస్తుంది. గురుగారు చెప్పినట్లు చేసుకుంటే ఖచ్చితంగా అన్ని నవరాత్రులు సక్సెస్ గా చేసుకోవచ్చు. సంవత్సరానికి 4 నవరాత్రులు వస్తాయి. ఒకటి వసంత నవరాత్రులు, 2 వారాహి నవరాత్రులు, 3 దుర్గా, 4 శ్యామల. ఈ 4 నవరాత్రులు ఖచ్చితంగా చేసుకోవచ్చు గురుగారు చెప్పినట్లు చేసుకుంటే కనుక. ఇబ్బంది ఏమీ ఉండదు. ఏమంటే కొద్దిగా కఠినంగా రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ని ఫాలో అయితే సరిపోతుంది. అంతేగాని వేరే ఇబ్బంది ఏమి ఉండదు స్వామి. అసలు చాలా బాగుందండి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు? ఇంకా నవరాత్రులు ఎన్ని చేయాలా అంటే మామూలుగా అయితే దుర్గా నవరాత్రులు చేస్తాం కాబట్టి, మామూలుగా గుడికి వెళ్ళి పూజ చేసుకోరావడము అది నవరాత్రులు. అక్కడ గుళ్ళో పూజారులు పూజ చేసే విధం వేరు, మనం పూజ చేసుకునే విధానం వేరు. ఇంకా గురుగారు చెప్పినట్లు చేసుకుంటే అన్ని అనుకూలాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనకు ఇబ్బందులన్నీ తొలగిపోయి అనుకూలం అవుతుంది అనిపించింది. నా విషయంలో కూడా అదే అదే జరిగింది స్వామి ఈ 9 days లో. బాగుందండి. ఆ, పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలు ఉన్నాయా? ఇలా అక్షింతలు అంటే ఈ రోజు పడినాయి స్వామి. ఈ రోజు పడినాయి, చిన్న పొరపాటు చేసిన. అది ఏమి అంటే అక్షింతలు అయితే ఈ రోజు పడ్డాయి. ఇబ్బందులు అయితే గురుగారు చెప్పిన ఆంక్షలు విధించిన విధానం కానీ అన్ని విషయాల్లోనూ బాగానే ఉన్నది. కానీ నాకు తెలియక నేను అది ఫోటో మిస్ అయిపోయి సెకండ్ డే ఒత్తి కొద్దిగా కొండ ఎక్కినట్లు అనిపించింది. అది కట్ చేస్తున్న టైంలో కిందకు పడిపోయింది అట్లే ముందరికి. ఇంకా దీపం చుట్టూ మనం సాధకులకి పటం ఇష్టం తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే మంత్ర సాధకన అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, అక్కడ లేకుండా దీపం చుట్టూ ఇంకా మాల, గురుగారు ఒక మాల చెప్తారు, పసుపు కొమ్ములు వట్టివేరు మాల. అది వేసింటే అది ఏమైందంటే అట్లా కట్ చేసేటప్పుడు కింద పడిపోయింది, అట్లే వెలిగిపోయింది. అది అప్పటికప్పుడే ఫోటో తీసుకున్నా సోమవారం నైట్, ఉగాది మరుసటి రోజు.
అది ఫోటో మిస్ అయిపోయింది. మళ్ళా ఈరోజు తారాడితే ఈ గురువుగారు మెసేజ్ పెట్టడం వల్ల చూసి తారాడితే ఫోటో అయితే దొరికింది. గురువుగారికి వెంటనే పెట్టేశాను. 10 కాలు ఆ టైంలో. మళ్ళా గురువుగారు కొద్దిగా అక్షింతలు వేశారు. 9 10 15 12 రోజుల తర్వాత నువ్వు ఫోటో పెడతావేమయ్యా! నీకేమన్నా అని చెప్పా. సరే అండి. చాలా బాగుంది. ఇబ్బందయితే ఏం లేదు. గురువుగారి ద్వారా అక్షింతలు పడడం గూడా ఇబ్బందేం లేదండి. మన కోసమే కదా గురువుగారు అంత ఇదిగా సాటిస్ఫై అన్ని జా ఆయన జాబ్ వదిలేసి, గురువుగారు జాబ్ వదిలేసి, మన కోసం ఈ 9 రోజులు ఇంత ఇదిగా ఉండి చేస్తున్నా గాని, ఆ గురువుగారు అక్షింతలు వేసినంత మాత్రాన మనము ఆయన్నేదో తప్పుపట్టి ఇది చేసే అంత టోళ్ళం కాదు కదా మనము. మనము ఏదో వచ్చి ఆయన చెప్పినట్లు చేసుకుంటే, మనకొక మార్గదర్శకంగా ఉంటుంది అని జెప్పని ఉండిపోవాల్సింది. అంతకు మించి వేరే విధంగా గురువుగారిని దూషించడం గాని, ఇట్లాంటివంతా చేయగూడదండి. ఆ గురువుగారు అక్షింతలు వేస్తానిట్లే మనము ఆయన అట్లన్నారు, ఈయన ఇట్లన్నారు అని జెప్పని వెళ్ళిపోవడం గాని, లేకపోతే గురువుగారిని దూషించడం గాని, ఇలాంటివి చేస్తే అది పెద్దోళ్ళు గూడా చెప్పారు. నేను అయితే ఇది మాత్రం ఖచ్చితంగా పాటించినాను. ట్రై చేశాను గూడా. నా విషయంలో గూడా బయటోళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికి కూడా. ఒకరు ఒక అదే పెద్దోళ్ళు చెప్పారు. ఒక వేలెత్తి ఎదుటోన్ని తప్పు చూపిస్తే 4 వేళ్ళు మన వైపు ఉంటాయి. అది జాగ్రత్తగా గమనించుకొని మనముంటే గన మన తప్పులు మనం ఏ తప్పు చేయకుండా ఉంటాము అని జెప్పని పెద్దోళ్ళ ద్వారా తెలుసుకున్నాను. గురువుగారి విషయంలో గూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మనం అనవసరంగా గురువుగారిని దూషించడం గాని, లేకపోతే ఆయన అట్లన్నాడు, ఈయన ఇట్లన్నాడు అని జెప్పని ఏదేదో మాట్లాడేసి ఇచ్చేసినామనుకో, అది మన నెత్తిన మనమే రాయి యేసుకున్నట్టు అయితుంది. ఇది మాత్రం వాస్తవం. ఇంకొక సామెత గూడా చెప్పాలంటే, ఏనుగు నెత్తిన ఎవరైనా మట్టి వేయగలరా? వేయలేరు కాబట్టి, దానంతట అదే వేసుకుంటుంది గాబట్టి, ఆ లెక్కలో మనం అర్థం జేసుకోవాల. గురువుగారిని దూషించినామనుకో, మన నెత్తిన మనమే రాయేసుకుంటాం. లేదా మట్టేసుకుంటాం. ఇది మాత్రం వాస్తవం. చాలా బాగుందండి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? గురువుగారు చెప్పిన నిబంధనలు ఖచ్చితంగా తప్పకుండా పాటించినామంటే, గు గురువుగారి అనుగ్రహం ద్వారా, అమ్మవారి అనుగ్రహం ద్వారా ఖచ్చితంగా దీక్ష కంప్లీట్ చేయగలము స్వామి. మంత్ర దీక్ష అనే కాకుండా నవరాత్రులు ఏదైనా కానీ, ఏ నవరాత్రుల్లో ఉన్నా, మంత్ర దీక్షలో ఉన్నా, గురువుగారు చెప్పినట్లు తప్పకుండా పాటించినామంటే అన్నీ అనుకూలంగానే మారి కంప్లీట్ చేయగలమండి స్వామి. చాలా బాగుందండి. స్వామి. ఆహ్, ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? ఉంటే ఏంటి? దయచేసి మిగతా స్వామి పీఠాల గురించి, మిగతా గురువులని ఏమీ అనకండి. ఆ! లేదు లేదు లేదు. బ బయట సాధ అంటే ఫస్ట్ డేనే నాకర్థమైంది స్వామి. నేనైతే ఎక్కడ పీఠాలకి వెళ్ళింది లేదు మంత్రదీక్ష తీసుకోవడానికి. అంటే కొద్దిగా ఏదో మనస్పర్ధలొచ్చి బయట వ్యక్తులు అంటే ఇంట్లో వాళ్ళే రిలేషన్సే నన్ను 2 టైమ్స్ అదర్ స్టేట్‌కి వెళ్ళిపోయి అట్లా చేసి ఏదేదో ఇబ్బంది పెట్టారు. కానీ అదే చెప్తున్నా గదా! ఆ కర్మ ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. తర్వాత ఇంకా ఏదైతే ఏముంది అమ్మవారిని నమ్ముకొనున్నాము. ఎలాగో అలా మంత్రసా అమ్మ నాకు ఏదో విధంగా మంత్రసాధన చేసుకోవాలనిపిస్తుంది. నేను నా వల్ల అయితే కాదు. నేనుండేది ఒక్కడిని. నన్నెవరు పట్టించుకోరు. నా తల్లిని ఎవరు పట్టించుకోరు. నా ఫ్యామిలీని ఎవరు పట్టించుకోరు. ఏదో విధంగా చేసి నేను మీ దరి చేరాలి. మీ సాధన చేయాలి అని చెప్పని అమ్మవారిని అనుకున్నాను. ఆ టైంలోనే 1 ఇయర్ తర్వాత మన పీఠం గురించి తెలిసింది. తర్వాత అట్లే కంటిన్యూషన్ అయ్యాను. ఫస్ట్ డేనే నాకర్థమైంది. ఈ పీఠంలో మనం మంత్ర సాధన చేస్తే ఇంతి ఎంత అభివృద్ధి చెందుతామో అనేది ఫస్ట్ డేనే మంత్ర దీక్ష తీసుకున్న ఫస్ట్ డేనే నాకర్థమైంది. స్వామి. చాలా సంతోషం అండి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? ఖచ్చితంగా స్వామి అనుభవిస్తున్నాను. ఇప్పటికి కూడా అనుభవిస్తున్నాను. చాలా పాజిటివ్‌గా ఉంది. అంటే ఇంకొకటి ఆహ్
గురుగారు ఇచ్చిన మంత్రంలో కూడా నన్ను నేను కలుపుకుంటున్నాను. నన్ను నేను కలుపుకుంటున్నాను. ఏదైతే అది కానీ గురువు గారి ద్వారా మంత్రం వచ్చింది. ఆన్‌లైన్ గాని, ఆఫ్‌లైన్ కానీ మంత్రం వచ్చింది కాబట్టి గురువుగారు చెప్పినట్లు చేసుకుంటా ఉంటే ఏదైతే అది కానీ అని చెప్పని ఉన్నాను. ఫస్ట్ డే నుంచినే చాలా పాజిటివ్‌గా ఆన్‌లైన్‌లో మనం గురువుగారు మంత్రం ఇచ్చినా గాని చాలా పాజిటివ్‌గా ఈ రోజుటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకున్నవి అనుకున్నట్లే ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. ఇక దగ్గరలో గురువుగారు ఆఫ్‌లైన్‌లో మంత్రం ఇస్తాము అంటున్నారు. ఇదే మంత్రం మనకిచ్చిండే మంత్రమే, మంత్ర సాధకులకు ఇచ్చిన మంత్రమే ఆఫ్‌లైన్‌లో గూడా ఇస్తాను అంటున్నారు గాబట్టి, ఆ టైం చెప్తాను అని చెప్తున్నారు గాబట్టి, అట్లా తీసుకున్నా గాని ఇంగా బెనిఫిట్స్ ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. నా విషయంలో అయినా గాని, ఇంకొకరి విషయంలో అయినా కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పటికి ఆన్‌లైన్‌లో మంత్రదీక్ష ఇస్తున్న ఇంత ఇదిగా ఉంటే, ఇంగ గురువుగారు దగ్గర కూర్చొని మన చెవిలో మంత్రం చెప్పడం వల్ల ఇంకెంత ఎనర్జీ ఫీల్ అవుతామో ఇంగా మీరు అర్థం చేసుకోవచ్చు. మిగతా సాధకులు అర్థం చేసుకోవచ్చు స్వామి. చాలా బాగుందండి. ఆహ్, ఆ! సరే. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? గురువుగారు అంటే ఈ 2, 2 మంత్స్ నుంచి సరిగ్గా ఇవ్వడం లేదు గురువుగారు. అదే మీకు తెలుసు. అందరికీ తెలుసు. ఆయన కొద్దిగా బిజీగా ఉన్నారు కాబట్టి 2 మంత్స్ నుంచి కొద్దిగా సాధన విషయంలో వచ్చిండేటివి ఇవ్వడం లేదు. ఇంగా పౌర్ణమి ఫోటోస్ చూసి ఇస్తున్నారు కాబట్టి దాని ప్రకారం నడుచుకుంటున్నా. అంటే ఫస్ట్ టైము నేను అంటే ఇప్పుడు 1, 2 థర్డ్ టైము పౌర్ణమి ఫోటోస్‌కి గురువుగారు చెప్పిన విధంగా చేయని దానికి కొద్దిగా ఇబ్బందులొచ్చాయి. తర్వాత సాధన పెంచుకోమని చెప్పారు గాబట్టి, ఇంగా అట్లే కొద్దిగా పెంచుకుంటా వస్తున్నా. ఇప్పుడు స మళ్ళా ఫోర్త్ టైము గురుగారు చెప్పిన విధంగా చేస్తున్నప్పటి నుంచి చాలా పాజిటివ్‌గా ఉన్నానండి. పౌర్ణమి ఫోటోస్ విషయంలో. ఇంకా అంతకుముందు రెగ్యులర్‌గా సాధన చేసినప్పుడు, అనుభవాలొచ్చినప్పుడు గురువుగారు మనకు వాటి గురించి వివరించినప్పుడైతే ఓహ్! ఇలా జరిగిందా? నా వల్ల ఏదైనా తప్పు జరిగుంటే క్షమించమ్మా అని చెప్పని అనుకునేవాడిని. చాలా హ్యాపీగా అనిపించిందండి గురువుగారు సమాధానం ఇవ్వడంలో. డైలీ సాధన విషయంలో అనుభవాలు రావడంలో గురువుగారు చెప్పిన విషయాలన్నీ తప్పకుండా పాటిస్తున్నాను గాబట్టి, నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదనిపిస్తుంది స్వామి. ఆహ్, స్వామి. చాలా బావుందండి. మీకు అనుభవాలు వచ్చి అంటే ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? ఏంటి వాటిలో కొన్ని చెప్పగలరా? ఇప్పుడు రెగ్యులర్ సాధనలోనా? లేకపోతే నవరాత్రి సాధనలోనా? ఎలాగైనా అండి. నవరాత్రి సాధనలో అయితే ఫస్ట్ డే వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లైఫ్‌లో వస్తుందో రాదో గూడా నాకు తెలీదు. అదే పెయిన్ అంతే గదా! అది ఈ నవరాత్రిలో ఫస్ట్ డే వచ్చి మరుసటి రోజు నుంచి లేనిది. తర్వాత ఇంకొకటి అమ్మ అమ్మవారికి ఏదో గోరింటాకు పెట్టాం గదా! అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజైతే నీరు తగ్గడం కానీ, వాటర్ తగ్గడం కానీ, కుంకుమలో అమ్మవారి హస్తం చూడడం కానీ, అదే రోజు గోరింటాకులో చేతులు పెట్టడం కానీ, 3 ఒకే రోజు జరిగినాయి. మూడిట్లోనూ ఒకే రోజు జరిగినాయి. అది 2 లాస్ట్ డే అయితే నేను చిన్నప్పటి నుంచి నమ్ముకున్న హనుమంతుల వారే వచ్చారు అనుకుంటున్నా నేనైతే. విస్తరిలో పెట్టాం గదా! మా మోదుగా ఆకులో విస్తరిలో. ఆ విస్తరిలో నైవేద్యం పెట్టేసి మళ్ళా తీసుకొనొచ్చి బయట పెట్టేసి ఇంగ సాధన చేసుకుంటూ ఉండంగా లాస్ట్ 10 నిమిషాల ఉండాదనంగా అప్పుడొచ్చి ఆయన ఇలా కూర్చొని ఇలా తింటున్నట్టు అనిపిచ్చింది. విస్తర్ లోపలనే. విస్తర్ బయట గూడా గాదు. విస్తర్ లోపల. సూక్ష్మ రూపంలో కనిపిచ్చారాయన. నేనైతే ఆయనే అనుకుంటున్నా. ఇంగ సూక్ష్మ రూపం ధరించేది ఆయనొక్కడే అష్టసిద్ధిలో ఉండేదాయన. నాకు తెలిసిన కాటికి ఆయనకొక్కడికే గట్టిగా ఉండేది. అందరి దేవతల వరాలు ఆయనకున్నాయి గాబట్టి, ఇంగ అష్టసిద్ధిలో ఉన్నాయి గాబట్టి, ఇంగా హనుమంతుల వారే సూక్ష్మ రూపంలో వచ్చి అమ్మ తనకిష్టమైన ఆహారాన్ని నా నా తల్లి ద్వారా చేపిచ్చుకొని, అక్కడ పెట్టించుకున్న తర్వాత హనుమంతుల వారు వచ్చి స్వీకరించారు అని నాకైతే అనిపిచ్చింది. ఈ 3 నాకు చాలా చాలా స్పెషల్. ఒకటి బ్యాక్ పెయిన్ ఉండేది. రెండొచ్చి ఒకే రోజు 3 జరగడము.
లాస్ట్ డే ఆయన సూక్ష్మ రూపంలో వచ్చి కనిపించడం. ఈ 3 చాలా స్పెషల్ డేస్ ఈ నవరాత్రుల్లో అయితే. ఆ, నవరాత్రులు అనే గాని ఈ సాధన స్టార్టింగ్ నుంచి ఈ నవరాత్రులు నిన్నటి వరకు అనుకోండి. ఇంకా ఈరోజు సాధన స్టార్ట్ చేయలేదు కాబట్టి, ఇప్పుడే డ్యూటీ దిగాను కాబట్టి, నిన్నటి వరకు స్పెషల్ డేస్ అంటే ఈ 3 చాలా చాలా వెరీ వెరీ స్పెషల్. చాలా బాగుందండి. గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలన్నారు, ఎలా అనిపించింది? మొలకలు అంటే ఇంకా మామూలుగా అయితే మొలకల పుల్లానికి పెడతాం అవి. రాగులతో గాని, సద్దలతో గాని, లేకపోతే పెసర్లతో గాని, అన్నిట్లోనూ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా మొలకలు కడతారు. ఇంకా మా మా సైడ్ అయితే మొలకల పున్నానికి వచ్చి సద్దలతో కొడతారు. సద్దలు సద్దలతో కడతాము. అంటే మనకు పండగ లేదు. ఆ సద్దలతో కట్టిన మొలకలు తింటే కొద్దిగా బెనిఫిట్స్ ఉంటాయని పెద్దోళ్ళు చెప్పడంలో విన్నాను. గురువుగారు చెప్పిన విష స పెసర్లో మొలకత్తేటి నైవేద్యం పెట్టి మళ్ళా మీరు స్వీకరించి అనడంలో చాలా ఆనందం పొందానండి నేనైతే. టేస్ట్ కూడా అంత స్వీట్‌గా ఉన్నాయి. మామూలుగా అయితే కొద్దిగా కసాపిసా పచ్చి పచ్చిగా ఉంటాయి. తినలేనేమో అనిపిచ్చింది. కానీ చాలా బాగున్నాయండి పెసర్లయితే. మొలకత్తినవి. ఆ, చాలా. బాగుందండి. అవును. కొబ్బరి పానకం రుచి ఎలా ఉంది? ఎప్పుడైనా తాగారా? లేదు స్వామి. ఎప్పుడూ తాగినలే. ఇలా కొబ్బరి పానకం చేసి తాగడం అంటూ ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైమ్ అండి. చాలా బాగుందండి. అంటే హాఫ్ కిలో బెల్లం వేసి, ఒక లీటర్‌కి కొబ్బరి పాలు తెచ్చుకొని, ఇంక అన్నీ మిక్స్ చేసి పానకం పెట్టాం గదా! చాలా టేస్ట్ అనిపిచ్చిందండి. ఇంకా అవునులెప్పా. అంతే స్వామి. బాగుందండి. ఆ, గురుగారు ఇంకోటి చెప్పారు కదా, వేప నూనె తలకి పెట్టుకొని జపం చేయాలన్నారు, ఎలా ఉంది? ఇంకోటండి. గురువుగారు వేప నూనె పెట్టుకొని జపం చేయడంలో కూడా ఒక అంతరార్థం ఉంది అనిపిచ్చింది నాకైతే. ఎందుకంటే కొందరికి అది చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు. నేను ఇంతకు ముందు పెట్టుకునేవాడిని. ఎప్పుడో నెలకొకసారి ఇలా ఇంట్లో ఉంటుంది. పావు కిలో అట్లుంటుంది. కాల్ లీటర్ అట్లుంటుంది. అప్పుడప్పుడు చుండ్రు తగ్గించుకోవడానికి నేనైతే పెట్టుకుంటా ఉంటాను. చుండ్రు గానీ, ఇంకా జీవాలుంటాయి గదా! తలలో పేలు. ఆటి కోసం నేను అప్పుడప్పుడు పెట్టుకునేవాడిని. ఇంకా 9 డేస్ పెట్టుకోవడం వల్ల కంటిన్యూ‌గా చాలా ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జపసాధన విషయంలో గానీ, ఇంట్లో పాజిటివిటీ గానీ, ఇట్లాంటివన్నిటి విషయాల్లోనూ వేప నూనె పెట్టుకోవడం వల్ల చాలా హ్యాపీగా అనిపించిందండి. జపసాధనలో అయితే ఈ ఈ మాదిరి గూడా చేస్తారా అనిపించింది ఒకసారయితే నాకైతే ఫస్ట్ డే. ఆ! ఏదైతే అది గాని గురువుగారు చెప్పారు. ఈ విధంగా చేయాలని జెప్పారు. చేసుకున్నాం. అందులో ఇంగొకటి నల్ల జీలకర్రను బుగ్గన పెట్టుకోమన్నారు కదా! అది గూడా చాలా బాగా అనిపించిందండి. అప్పుడప్పుడు నీళ్ళు తాగినప్పుడు గొంతులోకెళ్ళిపోయి కసాపిసా అని ఉంటుంది. కానీ అది దాంట్లో కూడా ఒక అంతరార్థం ఉంటుంది. గురువుగారు చెప్పిందేది చేస్తే అని చెప్పని అనిపించింది. అది కూడా ఇబ్బంది లేకుండా ఉన్నదండి. చాలా బాగా అనిపించిందండి. సంతోషం అండి. కీరా దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉంది? కీర, బీర అది కొద్దిగా నేను కొద్దిగా చింతపండు ఎక్కువ వేసేసాను అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. టేస్ట్ బాగుంది. ఇంకా అజీర్ణ సమస్య ఉండేవాళ్ళకి గూడా చాలా బాగుంటుందండి. జీర్ణ సమస్యలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. గురువుగారు చెప్పిన దాంట్లో కూడా అది కూడా ఒక అంతరార్థమేనండి. సంతోషం అండి. దోసకాయ స్వీట్ ఎలా ఉంది? ఫస్ట్ టైమ్ అండి. గురువుగారు చెప్పిన దాంట్లో ఫస్ట్ టైమ్ నేను ఇలా దోసకాయ స్వీట్ చేసుకొని తినడం. ఫస్ట్ టైమ్ చ ఇంకోసారి చేసుకొని తినాలనిపించింది. అందులో నాకు ఇంకోటి దొరికింది తెలుసా దోసకాయి. మామూలుగా అయితే అందరికి రౌండ్‌వి దొరికింటాయేమో. నాకు పొడవు దోసకాయలు దొరికాయి. కడప స్వీట్ అంటామే. ఆ దోసకాయ దొరికినది. ఆ దోసకాయ తీసుకొని బోయి బాగా ఎట్లా ఆరెంజ్ కలర్‌లో మాగిందది. ఒక కాయ కోసి బాగా పాకం పట్టేసి ఇంగ ధనియాల పొడి ఇవన్నీ వేసాం గదా! చాలా రుచిగా ఉందండి. ఈ పొద్దుటికి గూడా తింటున్నా. అమ్మ గాని, నేను గాని ఈ పొద్దుటికి గూడా తింటున్నాం.
ఇంత బాక్స్ అయిందండి. ఒక కాయతో ఇంత బాక్స్ అయింది. అది చిన్న కాయ అది. ఇంత పొడవు కాయి. దగ్గర దగ్గర ఇంచుమించు 450, 450 గ్రామ్స్ వస్తుందేమో కాయది. ఆ ఒక్క కాయతో ఈ పొద్దుటి వరకు ఇంత బాక్స్ అయిందండి ఫుల్‌గా. ఈ చాలా పొద్దుటి వరకు తింటూ బాగుందండి. ఉన్నాను. చాలా బావుందండి. ఆ! ఆ సంతోషం. విషయంలో మాత్రము చాలా హ్యాపీగా అనిపించిందండి. నైవేద్యాల విషయంలో గాని, సాధనలో బుగ్గన జీలకర్ర, నల్ల జీలకర్ర పెట్టుకోవడంలో గాని, వేప నూనె పెట్టుకోవడంలో గాని, సాధన విషయంలో చాలా హ్యాపీగా అనిపించిందండి. సంతోషం అండి. తలంటు స్నానానికి కొన్ని చెప్పారు. అవి ఎలా అనిపించింది? అవును. అది గూడా ఉన్నాయండి ఇంట్లో. చిన్న పిల్లలకి తెచ్చిపెట్టిందా నేను గూడా అప్పుడప్పుడు చేస్తున్నా. కానీ రాత్రిలో సాధన విషయంలో గురువుగారు చెప్పారు గదా! వేప నూనె పెట్టుకొని సాధన చేసుకోండి అని చెప్పారు గదా! ఇంగా అలాగే డ్యూటీకొచ్చినా లేదా ఇంటి చుట్టుపక్కల తిరిగినా గాని, ఈ అబ్బాయి ఏందిరప్పా ఇట్లా ఏందో స్మెల్లొచ్చే ఆయిల్ పెట్టుకున్నాడు అని జెప్పని అందరూ ఇబ్బంది పడతారు అని జెప్పని గురువుగారు దానికి కూడా ఇది ఒక సూచన ఇచ్చారు. ఈ ఇట్లా చీకాయ, కుంకుడుకాయ, ఈ బిర్యానీ ఆకు ఇవేసుకుంటే స్మెల్ రాదు. నీట్‌గా ఎలిగిపోతుంది. అనే రీజన్‌లో చెప్పకనే చెప్పారు గురువుగారు. అందులో చుండ్రుకు కూడా చాలా మంచిదండి. చుండ్రుకు కూడా చాలా మంచిది. ఇప్పుడు నాకు వైట్ హెయిర్స్ ఉండేటివి బ్రౌన్ కలర్‌లోకొచ్చేసాయి. హెయిర్స్ విషయంలో గూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. గురువుగారు చెప్పినట్లు. ఇంకా రేపు గాని, ఎల్లుండి గాని లీవ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్లు అన్నీ తెచ్చుకొని పొడి చేసి పెట్టుకోవాల్సొస్తుంది. ఖచ్చితంగా డైలీ స్నానం చేస్తాం గాబట్టి, నా పని చేసుకోవాలి. చేసుకుంటే అది మంచిదనిపించింది. గురువుగారు చెప్పిన విషయంలో మాత్రం. స్వామి. మంచిదండి. ఆహ్, అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు. ఎలా అనిపించింది? స్వామి అమ్మవారి ప్రతిమ శుద్ధి చేయడము అంటే, మామూలుగా అయితే గోపంచకం తీసుకోవడము, వాడకన్నా ఉండే వాటర్ తీసుకొని కడిగేస్తాం గాబట్టి, మామూలుగా ఆ విధంగా శుద్ధి అనుకున్నాను నేనైతే. గురువుగారు చెప్పడంలో అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మంచినీటితో కడిగి, తర్వాత గోపంచకము, మళ్ళీ మంచినీరు, తర్వాత అక్షింతలు వేసి పాలల్లో 24 అవర్స్ నానబెట్టమని జెప్పారు గదా! అదైతే నేనెప్పుడూ చూడలేదండి. ఎక్కడా చూడలేదండి. చాలా బాగా అనిపించిందండి. స్వామి. ఆ! బావుందండి. కుంకుమ పూజ చేశారు కదా! ఎలా ఉంది? కుంకుమ పూజ అదేనండి చెప్పడము. కరెక్ట్ 5 డేస్‌కేమో గురుగారు చెప్పినట్లు 50 గ్రామ్స్, 50 గ్రామ్స్ అభిషేకం కుంకుమ పూజ చేస్తూ వచ్చాను. ఫిఫ్త్ డే అమ్మవారి హస్తం కనబడింది. గురువుగారికి అట్లే ఫోటో పెట్టేసాను. కుంకుమలో హస్తము, అమ్మవారి ముందుగా పెట్టిన వాటర్ తగ్గడము, ప్లస్ గోరింటాకు. సుగంధ ద్రవ్యాలు అన్నారు గదా! గోరింటాకులో అమ్మవారి చెయ్యి పెట్టడం. ఈ 3 చా కుంకుమ విషయంలో అయితే చాలా బాగా అనిపించిందండి. మామూలుగా అయితే బయట టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత ఏదో 2, 3 సార్లు పంతులు గారు అలా ఆహ్, అర్చన చేసి మనకు మామూలుగా బొట్టు పెట్టేసి పంపించేస్తారు. మనంతట మనము కుంకుమ పూజ చేసుకొని గురువుగారు ఇచ్చిన మంత్రం ద్వారా ఆహ్, పెట్టుకోవడం అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అవును. చాలా బావుందండి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? మామూలుగా అయితే పంచామృతాభిషేకం అంటే పాలు, పండ్లు, పూలు పాలు, పండ్లు అన్నీ కలుపుతాము. గురువుగారు మాత్రం 5 రకాలే చెప్పారు. ఒకటి చక్కెర, 2 తేనె, 3 పాలు, పెరుగు, నెయ్యి. ఈ 5 వస్తువులతోని అభిషేకం చేయడము నేను ఫస్ట్ టైమ్ అండి చూడడము. నాకు తెలియంగా అయితే ఇవి 5 కలిపి ప్లస్ అరటిపళ్ళు, దానిమ్మ గింజలు ఇవన్నీ ఏస్తాము. అదేనేమో పంచామృతము అని చెప్పని అనుకునేవాడిని. మాం ఈ మా ఈ విధంగా పంచామృతాభిషేకం నేనెప్పుడు చూడలేదు, చేయలేదండి. చాలా బాగా అనిపించిందండి ఆ విషయంలో మాత్రం. సరే అండి. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు అనుభూతి ఎలా ఉంది? అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడైతే అది ఇంకా స్పెషల్ అనుకోవాలండి నేనైతే. మరుసటి రోజుటికే, ఆ మరుసటి రోజుటికే అమ్మవారి దర్శనం కలిగింది నాకైతే. ఇప్పుడు గూడా ఫోటోలు దగ్గర దగ్గర ఒక 7, 8 ఫోటోలు తీశాను. అమ్మవారా కాదా? అమ్మవారా కాదా? అని చెప్పని అనుకున్నాను.
అభిషేకం చేశాను. మళ్ళా డ్యూటీకి వచ్చేసాను. మళ్ళా ఈవినింగ్ వెళ్ళి ఇంకా మామూలు కంటిన్యూ సాధన చేసుకున్నామని చెప్పని నైవేద్యం పెట్టి బయటకు వచ్చే టైంలో ఎందుకో డౌట్ వచ్చి ఇట్లా చూశాను. ఒక సైడ్ వచ్చి మామూలుగా ఇట్లా ఎదురుగా పటాలు పెట్టింటాము. ఆ, ఇట్లా రైట్ సైడ్ మనకి రైట్ సైడ్ కుంకుమ పూజ ప్లస్ అభిషేకం రెండు ఒకే దాంట్లో కదా పెట్టింటే ఇట్లా మనము మామూలుగా ఏదైనా కుప్ప పోసి ఇట్లా బట్టి ఇట్లా అంటాం కదా ఇట్లా అన్నప్పుడు ఏలు ముద్ర పడుతుంది. నేను అది ఫోటో తీసుకున్నా. ఫోటో తీసిన తర్వాత జూమ్ చేసి చూస్తే చిన్నగా ఆ మన పెసర గింజలు ఉన్నాయి కదా దానిపైన కొంచెం పెద్దవి ఆ సైజులో అమ్మవారి రూపం చిన్నగా కనిపించి ఆకారం కూడా అమ్మవారి ఆకారమే కనిపించింది. మొహం అయితే చిన్న గింజలాగా కనిపించింది. ఆకారం మాత్రం అమ్మవారి లాగే కనిపించింది. అది జూమ్ చేసిన తర్వాత తెలిసింది. మళ్ళా క్లారిటీగా జూమ్ చేసుకొని తీసుకొని గురువు గారికి అట్లా పెట్టాను. గురుగారు ఇలా కనిపించినారు గురుగారు అమ్మవారు. ఆ అమ్మవారు కాదు నాకైతే తెలియదు అని చెప్పని అప్పటికప్పుడే ఫోటో పెట్టేశాను గురువు గారికి. అటు సైడ్ వచ్చి పటాల కళ్ళు వచ్చి ఇట్లా బట్టి ఇట్లా మనం ఏళ్ళతో ఇట్లా అన్నప్పుడు మా ముద్ర ప్లస్ ఈ ఆపోజిట్ సైడ్ వచ్చి ఆవగింజంత మొహము ప్లస్ అమ్మవారి రూపము నిలువు రూపం కనపడ్డారు ఆ పసుపు అభిషేకంలో అయితే మరుసటి రోజు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ పసుపు అభిషేకం తర్వాత మరుసటి రోజే అమ్మవారి దర్శనం ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. బాగుందండి. అమ్మవారి దగ్గర మంచినీళ్ళు కానీ నైవేద్యాలు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది? ఆ ఆనవాళ్ళు కనిపించినప్పుడు అంటే ఇంకా ఎప్పుడూ లేనిది మామూలుగా అయితే గ్లాస్ నిండుకు ఇట్లా ఇది గ్లాస్ అయితే ఇట్లా నిండుకు లెవ్వల్కు పెడతాం మామూలుగా నేనైతే. అది మొన్న కూడా అదే కుంకుమ ఆ గురుగారి ఫోటో పెట్టిన రోజు కూడా లెవెల్‌గా పెట్టాను. మరుసటి రోజు వచ్చి చూస్తే ఇంకా హాఫ్‌కి తగ్గిపోయాయండి. హాఫ్‌కి తగ్గిపోయాయి. హాఫ్‌కి తగ్గిపోయాయి. ఇంకా నా నేను అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి గురువుగారి ద్వారా, అమ్మవారి ద్వారా అనుకున్నాను. అలాగే ఒక్కొక్కటిగా చాలా ఆనందంగా నేను అనుకున్నవన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయి. ఆ, ఇది ఇలా జరగాలి, అది అలా జరగాలి అనుకుంటున్నా. అలాగే జరుగుతున్నాయి. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు? స్వామి నాకు జప సాధనలో ఇంతకుముందు రెగ్యులర్ సాధనలో ఉన్నప్పుడు ఇది పెయిన్ ఉన్నప్పుడు ఒక 1 అవర్ అట్లా కూర్చున్నాక భారీగా పెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది. కింద లెగ్స్ పెయిన్ వచ్చేస్తాయి. ఆ టైంలో నేను మామూలుగా లేసి ఒక 5 మినిట్స్ అట్లా తిరిగేసొచ్చి అమ్మవారికి, గురువుగారికి క్షమాపణ చెప్పుకొని తిరిగేసొచ్చి మళ్ళా వెళ్లి కూర్చొని సాధన చేసేవాడిని. మళ్ళా ఈ 9 డేస్ అయితే ఫస్ట్ డేనే ఆ మాదిరి చేశాను. మామూలుగా సాధన చేసినట్లు 1 అవర్ చేసుకొని ఇంగ పెయిన్ వచ్చేసరికి విపరీతమైన పెయిన్ వచ్చేసింది. ఇంక తర్వాత లేసొచ్చి క్షమాపణ చెప్పుకొని లేసొచ్చేసి మళ్ళా వెళ్లి కూర్చున్నాను. ఇంకా ఇదే పరిస్థితి ఇంగ ఎక్కువైపోతుందిరా పెయిను అని చెప్పని అనుకున్నా. మరుసటి రోజు వెళ్లి కూర్చుంటే అసలు పెయిన్ అనేదే అనిపించలేదు. లెగ్ అయితే. ఈ లెగ్ మాత్రం పెయిన్ వచ్చింది. మళ్ళా మూడో రోజు నుంచి అది కూడా పెయిన్ లేదు. చాలా బాగా అనిపించింది. అవును. సరే అండి. ఆ, మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? లోటైతే ఏం లేదు స్వామి. లోటైతే ఏమి లేదు. నాకు ఒక్కటే లోటు. రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు చేసుకోలేకపోయానే. గురువుగారు ఈసారి అవకాశం ఇస్తారో, ఇవ్వరో, అమ్మవారి అవకాశం ఇస్తారో, ఇవ్వరో వసంత నవరాత్రులకి అని చాలా చాలా డౌట్ మీద ఉన్నానండి. గురువుగారి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి లోటు లేకుండా వసంత నవరాత్రులు కంప్లీట్ చేసుకోగలిగాను. ఇబ్బందయితే ఏమీ లేదండి. సంతోషం అండి. ఆ, పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపండి. పీఠం నిర్వహించే అన్నసంతర్పణ విషయంలో అయితే నేనైతే ఎక్కువ పాలుపంచుకోలేకపోతున్నానండి. నాకదొక్కటే లోటనిపిస్తుంది. అది ఎందుకు జరుగుతుందో ఏమో తెలియదు. అమ్మవారికి, గురువుగారికి మొరపెట్టుకుంటున్నా. ఎందువల్ల అమ్మా ఇట్లా అయితాంది? ఎందువల్ల గురువుగారు నాకు 1, 2 అన్న సందర్భాలకే ఆహ్,
అవకాశం ఇచ్చారు. తర్వాత ఇవ్వడం లేదు ఎందుకమ్మా అని చెప్పని మొరపెట్టుకుంటున్నా. ఇంతవరకు అయితే సమాధానం రాలేదు. అది గురువుగారి ద్వారానే వస్తుంది అనుకుంటున్నా. ఇంగా కార్యక్రమాలకు పాలుపంచుకోకపోవడం నా దురదృష్టమే అనుకుంటున్నా. ఇంకా ఆ కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా సంతృప్తినిస్తుందండి. ఫస్ట్ టైమ్ అరుణాచలం రావడము, తర్వాత ద్రాక్షారామం రావడము, తర్వాత ఇంకొచ్చి శ్రీకాళహస్తి అనుకోకుండా గురువుగారి దర్శనం భాగ్యం కలగడము. చాలా చాలా అనుభూతినిచ్చిందండి. ఈ అన్న సందర్భంలో విషయాల్లో అయితే నేనెందుకు గురువుగారు వస్తున్నా గాని రాలేకపోతున్నానే అని నాలో నేనే మదన పడిపోతున్నానండి. ఈ దగ్గరలో గురుగారు మొన్న గూడా లాస్ట్ మంత్లీ కాల్‌లో గూడా చెప్పారు గదా! ఇట్లా నరసింహస్వామి టెంపుల్‌కి వెళ్లి మాట్లాడేసిరా లక్ష్మీ నరసింహస్వామి కదిరి అని జెప్పని. ఆడ ప్రయత్నం చేస్తుంటే అది గూడా కుదరడం లేదు. ఎందువల్ల కుదరడం లేదో నాకర్థం కాలేదు. ఈ మంతు నెక్స్ట్ వీకు అబ్బాయి లీవ్ పెడతాను. ఖచ్చితంగా రా అన్నా అని చెప్పాడు. అది ఎంత మాత్రము గురువుగారి అనుగ్రహం ఉందో, అమ్మవారి అనుగ్రహం ఉందో నాకైతే తెలీదు. మెయిన్ అక్కడ ఆయన పర్మిషన్ ఇస్తేనే కదా మనకు అన్నీ అనుకూలమయ్యేది. అందువల్ల వెయిట్ చేస్తున్నా. ఈరోజే ఫోన్ చేశాను. నిన్న ఇంగ చెప్పకూడదేమో అక్షింతలు పడ్డాయి. ఇంగా ఈరోజు ఫోన్ మీద ఫోన్ చేస్తే మళ్ళా అబ్బాయే ఫోన్ చేసి "అన్నా చెప్పు నా" అన్నకు ఇంగ మాట్లాడాను. ఇది పరిస్థితి ఇట్లా ఇట్లా అయింది. ఎప్పుడొద్దాము అంటే "అన్నా నెక్స్ట్ ఫ్రైడే రా అన్నా పోదాము మాట్లాడదాము" అని చెప్పన్నాడు. ఇది మాత్రం వాస్తవం. అవును. బాగుందండి. అవును. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏమైనా ఉంటే చెప్పండి? అంటే స్వామి నేను ముందటి నుంచి అయ్యవారిని, అమ్మవారిని ఇద్దరిని నమ్ముకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చన్నీటి స్నానం ఈ పొత్తిడికి కూడా నేను చన్నీటి స్నానమే చేస్తా. దగ్గర దగ్గర ఒక 26 ఇయర్స్ నుంచి చన్నీటి స్నానమే చేస్తున్నా. చన్నీటి స్నానం చేయడం పొద్దు ఏ రోజు మొదలుపెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయ్యవారిని, అమ్మవారిని నమ్ముకున్నా. నమ్ముకున్న దానికి అప్పుడు పెద్దగా ఇది లేదు గానీ, ఇది అంటే బెనిఫిట్స్ ఏం పెద్దగా ఉండేటివి కాదు గానీ, అంటే ఈరోజు ఎవరన్నా నన్ను మాట వరుసకు అంటున్నా, ఏదన్నా ఒక మాట పొరపాటున అన్నా కానీ పొరపాటున కాకపోయినా కావాల్సికి నన్నేదన్నా ఒక మాట అన్నా గాని, అది ఎప్పుడుకో నిదానం పైన వాళ్ళకు దేవుడు ఏదో విధంగా కర్మ అనుభవించేలా చేస్తాడు అని చెప్పని ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉండిపోయాను. ఇప్పుడైతే నేను నమ్ముకున్న తల్లి, నేను నమ్ముకున్న తల్లి నాకు గురువుగారు ఉన్నారు. నాకు అమ్మవారున్నారు. వాళ్ళ మీద భారమేసి వదిలేసాను. ఎవరు ఏమన్నా అనుకోని. కోపం గూడా పెద్దగా లేదండి ఈ మధ్య. ఈ పీఠంలోకొచ్చినప్పటి నుంచి. పెద్దగా అంటే అప్పుడప్పుడు వస్తుంది. ఆ కోపం నాలో నేనే అణచుకుండేస్తున్నా. నాలో నేనే అణచుకుండేస్తున్నా. అది ఏ టైంలో నైట్‌లో మన జపసాధన కంప్లీట్ అయిన తర్వాత ఏదో అనుకోకుండా బయటొచ్చేసి అదేదో సినిమాలో నాని అరుస్తాడు గదా! ట్రైన్ దగ్గరికి వెళ్లి. ఆ మాదిరి ఆ మాదిరి ఆ కోపం బయట ఎక్కడో అరిసేసొచ్చేసి ప్రశాంతంగా పనుకుండేస్తున్నా. ఇబ్బందయితే ఏం లేదండి. ఆహ్, సరే అండి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా? స్వామి ఖచ్చితంగా ఉన్నా స్వామి. పీఠంలోకొచ్చిన తర్వాతనే నాకు గురుగారు ఫస్ట్ ఫేజ్ మంత్రం ఇచ్చిన తర్వాత 3 మంత్స్ తర్వాత చాలా మార్పులు జరిగాయండి. అంతకుముందు పెద్దగా మార్పులేమి లేవండి. ఏదో అందరిలాగా అందరి జీవితం ఎలా సాగుతూ పోతుందో అలాగే నా జీవితం గూడా సాగిపోతూ ఉండేది. తర్వాత మన గురుగారు మెయిన్ మంత్రం ఇచ్చిన తర్వాత 1 మంత్ ఇబ్బంది పడ్డాను. తర్వాత ఇబ్బంది లేకుండా అన్నీ మనకు అనుకూలంగానే గురువుగారు పాదాలకు నమస్కారం చేసుకొని, అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకొని, ఏ పని మొదలుపెట్టినా కానీ, ఏ పని అనుకోని మొదలుపెట్టినా కానీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందండి. ఇబ్బందయితే ఏం లేదండి. నేనైతే గురువుగారిని, అమ్మవారిని చాలా చాలా నమ్మానండి. వా ఇప్పుడు నేను డ్యూటీకొస్తాను గదా! మార్నింగు. డ్యూటీకొచ్చినప్పుడు గూడా గురువుగారిని, అమ్మవారిని, అయ్యవారిని ముగ్గురిని తలుసుకొనే డ్యూటీ బయలుదేరుతానండి. స్టార్ట్ చేసి బస్సు. ఇదైతే చా చాలా చాలా నమ్మానండి నేను గురువుగారిని, అమ్మవారిని, అయ్యవారిని. సంతోషం నాకైతే అండి. బాగా సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతోంది?
అంటే ఇంతకు ముందు మన ఇంటి పక్కలో ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళతో పాటు నేను కంటిన్యూషన్ అయిపోతూ ఉన్నాను. వాళ్ళ ద్వారా కొద్ది కొద్దిగా మాటలు కూడా వాళ్ళ భాష కూడా నేర్చుకున్నాను. పెద్దగా పట్టించుకునేవాడిని కాదండి అసలు మన సనాతన ధర్మం గురించి. అంటే ఇంగా పండగలు, పబ్బాలు అంతా మామూలే రెగ్యులర్ లైఫ్‌లో ఉండేటివే కదా అని చెప్పి మామూలుగా ఉండిపోయాన్ని. తర్వాత పీఠంలోకి వచ్చిన తర్వాత గురువుగారు ఒక గ్రూప్ పెట్టారు. ఆ గ్రూప్‌లో మన పేర్లు యాడ్ చేసిన తర్వాత దానికి సంబంధించినవి ఇలా ఇలా మంచివి పనికొచ్చేటివి పెట్టండి. నాకు నచ్చితే నేను అప్‌డేట్ చేస్తాను అన్నారు గదా! ఫేస్‌బుక్‌లో. ఆ తర్వాత చూసే కొద్దీ మన సనాతన ధర్మం గురించి అన్నీ ఒక్కొక్కటిగా ఓహో! నాకు తెలియకుండానే నా చిన్న వయసులో ఇలా ఇలా జరిగినాయా? అని జెప్పని ఈ మధ్య రియలైజ్ అయితూ వస్తున్నానండి. మా తర్వాత బంగ్లాదేశ్‌లో అలా జరగడం కానీ, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మన సనాతన ధర్మాన్ని ఇంతిదిగా అణగదొక్కాలని చూస్తున్నారా? అని జెప్పని అనిపిచ్చింది. ఇంకా ఏదైతే అది కానీ గురువుగారు చెప్పినట్లు మన సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే వచ్చి నిలబెడతాడు అనుకుంటున్నా. అదే జరుగుతోందండి. ఇప్పుడు మనకు కలియుగ హనుమంతుడు ఎవరు అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారే. ఉండే వాస్తవం అది. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి. నిజమే అనిపిస్తుంది నాకైతే. అవును. చాలా సంతోషం అండి. ఆ! గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే ఆ! చెప్పగలరు. అర్థమైంది స్వామి. అంటే మామూలుగా అయితే గు మన సొంతంగా మంత్రం తీసుకోవడం అంటూ జరగడం అంటూ ఉంటే యూట్యూబ్ గాని, ఫేస్‌బుక్‌లో గాని ఎవరో ఒకరు అప్‌లోడ్ చేస్తుంటారు కాబట్టి దాని ద్వారా తెలుసుకుంటాము, చేసుకుంటాము. అది ఎలా చేయాలో తెలియదు గదండీ మనకు. యూట్యూబ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని తీసుకున్న మంత్రం ఎలా చేయాలో మనకు తెలీదు. కింద ఇలా ఆసనం వేసుకోవాలి, ఇలా ఇంతసేపు కూర్చోవాలి, ఇలా చేసుకోవాలి అని జెప్పని మనకు తెలియదు. అదే గురుముఖత మంత్రం తీసుకున్నామనుకో, గురువుగారే అన్నీ నేర్పిస్తారు. సకల విద్యలు నేర్పిస్తారు గురువుగారు. ఆ గురువుగారి ద్వారా తీసుకునే మంత్రానికే ప్రయారిటీ ఎక్కువుంటుంది. అవును. ఓకే అండి. బావుందండి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీరేమైనా అనుభవాలున్నాయా? ఇంతకుముందు ఎప్పుడు పెట్టిండ్లేదండి నేనైతే. అమ్మవారికైతే సుగంధ ద్రవ్యాలతో గోరింటాకు ఎప్పుడు పెట్టిండ్లేదు. ఫస్ట్ టైమ్ పెట్టడము. చాలా మనసుకు చాలా తృప్తినిచ్చిందండి. నా చేతులారా, నా చేతులారా నేను అమ్మవారికి గోరింటాకు పెట్టడం అంటూ జరగడం అంటూ ఉంటే ఫస్ట్ టైమ్ అండి. అందులో ఆ గోరింటాకు పెట్టిన మూడో రోజుకి నేను నా పుత్రిక రూపంలో పుట్టింది గాబట్టి ఆమె గూడా ఇంటికొచ్చిందండి. ఆ మూడో రోజు ఇంగ లాస్ట్ డే అనంగా వెళ్ళి పాపని తీసుకొనొచ్చాను. ఆ పాప అయితే ఎంతసేపటికి దేవుని రూమ్‌లోకెళ్ళింది. దేవుడి రూమ్ క్లోజ్ చేసేసుంటాం గదా! కర్టను. ఎంత 1 ½ ఇయర్ అంతేనండి ఆ బేబీకి. మాట్లాడితే దేవుడి రూమ్‌లోకే వెళ్తుంది. సరే అని జెప్పని ఎట్లయితే అట్లా గాని అని జెప్పని ఆ బేబీని 2 రోజులు ఆడించుకొని, ఆమెకు నచ్చినట్లు ఏ ఏ విధంగా ఆడుకుంటుందో ఆడుకోనిలే అని జెప్పని వదిలేసుంటే, మా ఎ 24/7 ఆ లెక్కలో ఎత్తుకుంటే 24 అవర్స్‌లో 20 అవర్స్ దేవుడి రూమ్ కాడే కూర్చొనుంటుంది. ఇట్లా దేవుడి రూమ్ అయితే, ఇది దేవుడి రూమ్ కర్టను. ఈడ కొద్దిగా గ్యాప్ ఉండాది. ఆడే కూర్చొనుంటుంది. ఎంతసేపటికి ఆడే కూర్చొనుంటుంది గానీ, పక్కకు మాత్రం రాదు. రా నాన్న అంటే గూడా రాదు. మనం ఎతికించుకుంటే గాని అటు నుంచి కదలదు. నాకనిపించేసింది. అమ్మవారొచ్చింది. మన ఇంట్లో అమ్మవారుండాది. నా పుత్రిక రూపంలో అమ్మవారుండాది. ఆమె అంతా ఒకటే కాబట్టి కొద్దిసేపు కూర్చొనిలే అని చెప్పనేసి వదిలేసేది. అమ్మ ఏం మాట్లాడేదుండదు. నేను ఏం మాట్లాడేదుండదు. సరే అని చెప్పని ఉండిపోయానండి. నిన్న బావుందండి. బ ఆ! అమ్మవారికి సారివ్వాలని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చింది? సారీ ఇవ్వడం గూడా ఫస్ట్ టైమ్ అండి. నేను మామూలుగా అయితే మా సైడ్ అయితే మామూలుగా గంగ జాతర అని జరుగుతది. అమ్మవారి జాతరలో. ఆ జాతరలో ఎవరైనా గాని మొక్కుబళ్ళుంటే సారె చీర సమర్పించి ఇంకా యాట అనేది ఇట్లాంటివి కొడతారు గదండీ! కోడి గాని, యాట గాని కొడతారు.
ఇంకా మన ఇంటికి అమ్మవారు వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలో, ఎలా మసులుకోవాలో, వాళ్ళు మన ఇంటికి వచ్చిన దానికి వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలో అన్నీ గురువుగారు వివరించడం ద్వారా నేను తెలుసుకున్నానండి. చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైమ్ నా చేతుల ద్వారా సారె సమర్పించడం అమ్మవారికి గాని, అయ్యవారికి గాని నా చేతుల ద్వారా బయట గాదు, ఇంట్లోనే గురువుగారు చెప్పిన విధంగా చేసుకునే దానికి చాలా మనస్తృప్తినిచ్చిందండి. సో, ఆ, బాగుందండి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి. గురుగారు 3 3 గంటల పైన నిద్ర లేచి ఇంకా 5:30 లోపల సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి 5:30కంతా సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఆ లోపలనే అమ్మవారి ఉద్వాసన జరిగిపోవాలి అని చెప్పని గురువుగారు చెప్పారు. సరే అని చెప్పని ఆ రో ముందు రోజు అమ్మవారికి సారె సమర్పించి తర్వాత నైవేద్యం అంతా తీసుకొచ్చి బయట పెట్టేసి సారె అక్కడే పెట్టేసి ఆ! కొ నా నాకు సరిపోయే ప్లేసు పెట్టుకొని సాధన చేసుకున్నాను. అదే రోజు స్వప్న రూపంలో ఆయన కనపడ్డాడు. మళ్ళా 12:30, 1 ఆ టైం అయిందండి పడుకునేలకు. తర్వాత ఈ ఈ చిన్న బేబీ నా కూతురు డాడీ డాడీ అని చెప్పని చెంప మీద కొట్టి నిద్ర లేపి, చెంప మీద కొట్టి నిద్ర లేపి హ్మ్. ఈ అమ్మే ఈ రూపంలో ఉండదు కాబట్టి, అమ్మ ఇంటికొచ్చింది కాబట్టి, అమ్మే నిద్ర లేపింది. ఉద్వాసన కార్యక్రమం జరగాలి కాబట్టి అని చెప్పని నిద్ర లేచి, తర్వాత 4 గంటలకు నిద్ర లేచి ఆ పాప నేను ఇద్దరము బాబు పనుకొనున్నాడు. అమ్మ పనుకొనుంది. సైడ్‌కి పనుకునేసినారు. ఇంగ వాళ్ళ ఏజ్ అమ్మకి ఏజ్ ఎక్కువైపోయింది కాబట్టి, అమ్మ ఎక్కువ కష్టపడలేదు. నిద్ర లేయలేదని చెప్పని అమ్మను అట్లా సైడ్‌కి పనుకోమని చెప్పేసి ఇంగా పాప నేను ఇద్దరం లేసి నేను స్నానం చేసుకొని, పాప కూర్చొని ఆడుకుంటూ ఉంటే, ఇంగా అమ్మవారి ఉద్వాసన కార్యక్రమం చే చూసుకొని తర్వాత పాపకు పాలు తాపిచ్చేసి పడుకోబెట్టేసి నేను కొద్దిసేపు నిద్రపోయానండి. కొద్దిసేపు నిద్రపోయి మళ్ళా అంతే. చాలా బాగా అనిపించిందండి. బాగుందండి. అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకేమనిపించింది? చాలా బాధేసిందండి. అప్పుడే 9 రోజులు అయిపోయాయా అని. నాకైతే చాలా బాధ అనిపించింది. అమ్మవారిని ఈ 9 రోజులు మన ఇంట్లో మనిషిగా చూసుకొని, ఆఖరి మూమెంట్‌లో ఆఖరి రోజున అమ్మవారిని ఇలా యథాస్థానానికి పంపించడం అంటే చాలా బాధ అనిపించిందండి. ఫస్ట్ టైమ్ చేస్తున్నా. అందులో ఇంకా ఒక 2, 3 రోజులు ఉండింటే సరిపోయిండు. అప్పుడే 9 రోజులు అయిపోయాయా అని చెప్పని అనిపించింది. చాలా బాధేసిందండి. అంటే గురువుగారి పర్మిషన్ అంటే ఇంకొకటి గురువుగారి పర్మిషన్ తీసుకొని అలాగే అఖండ దీపంలో చేసుకుందామా అనిపించేసిందండి నాకైతే. నాకైతే అందరూ గురువుగారి పర్మిషన్ తీసుకొని అమ్మవారిని ఇంట్లోనే అట్లా పెట్టుకొని అదే ఇంతకుముందు చెప్పారు గదా! వీడియోస్‌లో గురువుగారు అలా కంటిన్యూగా ఉండకూడదని చెప్పని. ఇంగ అవన్నీ గుర్తుకొచ్చి ఇంకా అలా ఉద్వాసన కార్యక్రమం కంప్లీట్ చేశానండి. ఆహ్, పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది అది? ఆ! ఇప్పుడు జరుగుతాండే సమాజంలో ఉండే వాస్తవాలు గురువుగారు ఖచ్చితంగా చెప్తారండి. గురువుగారు చెప్పిన విషయాలన్నీ ఖచ్చితంగా జరిగేటివే చెప్తారు గాబట్టి, మన పిల్లల్ని మనం ఎలా పెంచాలో గురువుగారు వివరించారు గాబట్టి, మనం తల్లిదండ్రులకు తెలియాల్సిన విషయాలు ఇవన్నీ. కానీ ఏ తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదండి. ఏదో బిడ్డల్ని కన్నామా, సాకినామా, వాళ్ళ కష్టం కాయ కష్టం తెలియకుండా పెంచామా, ఒక గురుగారు చెప్పినట్లు రూ. 1,00,00,000 సంపాదన చేసుకొని, రూ. 1,00,00,000తో ఇల్లు కట్టుకొని, డబ్బు సంపాదన. ఇలా ఉంటే ఏం సమాజం బాగుపడుతుంది అనే రీజన్‌లో గురువుగారు చెప్పారు గాబట్టి, అది మాత్రం 100కి 100% ఆహ్, ఉండే విషయమే గురువుగారు చెప్పారండి. ఆహ్, బావుందండి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? అంటే తోటి సాధకుల సహకారం అంటే 1, 2 చిన్న డౌట్‌లుండేటివి. అవి అడిగాను. కొన్ని డౌట్‌లు హ్మ్, అడిగిన విషయంలో వాళ్ళకు తెలియక వేరే సాధకుల్ని అడగండి, వేరే లీడర్‌ని అడగండి అని చెప్పారు. తర్వాత వాళ్ళనడిగితే ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్పని సహకారం అయితే చాలా బావుందండి. ఇబ్బందయితే ఏం పెట్టలేదు వాళ్ళు కూడా. బావుందండి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది? గురువుగారి సపోర్ట్ అయితే చాలా బావుందండి.
ఇంకా సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. సంవత్సరము 4 నవరాత్రులు చేద్దామా అనిపించే అంత కేర్‌ఫుల్ గా గురువుగారు సహకారం అందిస్తున్నారండి. చాలా బాగుందండి. గురువుగారు చెప్పినట్లు ఆయన ఇచ్చిన నియమ నిబంధనలు పాటిస్తూ సాధన గాని, నవరాత్రులు గాని చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చాలా సంతోషం అండి. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి? నాకు తెలిసిన విషయం అయితే తెలిసిన గురువుల ద్వారా మన్ వాళ్ళు చెప్పిన విధంగా నవరాత్రులు చేసుకుంటే మన ఇంట్లో అన్ని అనుకూలాలు జరుగుతాయి. మంచిగా ఉంటాం. తెలిసి తెలియని వారి ద్వారా తెలుసుకొని నవరాత్రులు చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. ఇది మాత్రం వాస్తవం.